హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఉగాది పచ్చడి చేసుకుందామండి. సాంప్రదాయ పద్ధతిలో ఎలా ఉగాది పచ్చడి చేసేవారో అలాగే ఇప్పుడు చేసుకుందాము. ముందుగా కొత్త చింతపండు తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న చింతపండుని ఇలా చేసుకుంటే మనకు రసం వస్తుంది. ఇలా చేతితో కలుపుకుంటూ ఇలా చేసుకుంటే రసం వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఈ రసం తీసుకున్న దాన్ని మనం ఇంకో వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. 15-20 నిమిషాలు నానబెట్టినామనుకో చింతపండు మెత్తగా అయిపోతుంది. చూడండి, ఇలా చింతపండు రసం తీసుకున్న తర్వాత మనకు ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసి నేను నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక గిన్నె తీసుకొని వేరే గిన్నె తీసుకొని ఒకసారి దీన్ని స్టెయినర్ చేసుకుందాము. ఇందులో ఏమైనా ఉంటుంది కదా చింతపండు నార, అది ముందే తీసేసాము, అయినా కొంచెం మనకు వస్తుంది కాబట్టి ఇలా ఒక్కసారి స్టెయినర్ చేసుకుంటే ఇలా ఉన్న చింతపండు అంతా కూడా మనకు పైకి వచ్చేస్తుంది. మన చేదు కోసము వేప పువ్వు, ఈ వేప పువ్వు ఇలా ఒక చేతిలో వేసేసుకొని ఇలా కొంచెం నలుపుతూ ఉంటే మొగ్గంతా పోతుంది. మనకు విడివిడిగా పువ్వు అనేది రాలుతుంది కిందికి. చూడండి, ఇలాంటి పువ్వు మాత్రమే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు దాంట్లో మనము ఈ రేఖలుగా విడదీసుకున్న వేప పువ్వుని వేద్దాము. అలాగే ఒగరు కోసం మనం చిన్న మామిడి పిందెలు తీసుకొని కట్ చేసుకోవాలి. మామిడి పిందెలే మనం ఉగాది పచ్చడికి యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే అందులోనే మనకు ఒగరు అనేది ఉంటుంది, మామిడికాయలో పులుపు అనేది ఉంటుంది. ఇప్పుడు ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం కారానికి మిరియాలు వేసుకోవాలి. అయితే ఇక్కడ కారం వేస్తున్నారు, పచ్చడి చేసుకునేటప్పుడు కారం వేయకూడదు. కారం కోసం మిరియాలు ఒక 1/2 స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ దొడ్డు ఉప్పు వేస్తున్నాను, సన్నం ఉప్పు కూడా వాడచ్చు. ఇవి రెండు కలిపేసి కొంచెం మెత్తగా దంచుకోవాలి. చూడండి, ఇలా దంచి పెట్టుకున్న మిరియాల ఉప్పుని ఇందులో కలిపేసుకున్నాము. ఇప్పుడు బెల్లం వేసుకున్నాను. తీపి కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేస్తున్నాను. చూడండి, బెల్లం కూడా వేసుకున్నాం కదా. బెల్లం కరిగితే మనకు ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. అసలైన శాస్త్రీయమైన షడ్రసోపేతమైన ఈ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఎవరైనా తెలియని వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా పెళ్ళై ఉంటారు కదా, వాళ్ళ కోసము ఈ వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఈ ఉగాది పర్వదినాన తప్పకుండా ఈ ఉగాది పచ్చడిని చేసి దేవునికి మీరు కూడా భగవంతునికి సమర్పించి సంపూర్ణ అనుగ్రహం పొందాలని నేను కోరుకుంటున్నాను. అంతేనండి, ఈ ఉగాది పచ్చడి మీకు నచ్చితే అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.